ఉదయకాలపు ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రంనైనా. గడిచిన రోజంతా మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు వేల వేల స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఉదయకాలంలో ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారు చేసే పనులలో, ప్రయాణాల్లో, ప్రయత్నాలు మీరు తోడుగా ఉండండి తండ్రి. ఎంతమంది బిడ్డలు వ్యాపారాల నిమిత్తం ప్రయాణాల్లో ఉన్నారు తండ్రి, వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అనారోగ్య సమస్యలతో ఎంతోమంది బిడ్డలు ఐసీయూలో వైద్యం పొందుతున్నారు తండ్రి, వారిని జ్ఞాపకం చేసుకుని ప్రభా. వారికి ఉన్నటువంటి వ్యాధి బాధలు మీరు తీసివేయండి తండ్రి. వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి శీఘ్రం దయచేయండి తండ్రి. వారికి మంచి శక్తి, ఆరోగ్యము ఇవ్వండి ప్రభా. ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ప్రభు, ఆశీర్వదించండి అయినా. రైతులను జ్ఞాపకం చేసుకుని ప్రభు, వారు పండించే పంటకు గిట్టుబాటు ధర వచ్చేలాగా సాయం చేయండి తండ్రి. గల్ఫ్ దేశాల్లో ఎంతమంది బిడ్డలు ఉద్యోగాల నిమిత్తం వెళ్ళి ఇబ్బంది పడుతున్నారు తండ్రి, వారిని జ్ఞాపకం చేసుకుని ప్రభు. వారికి ఉన్నటువంటి ఇబ్బందులు, బాధలు తీసుకుని తండ్రి. ఈ రోజంతా ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునే ప్రభావ. వారు చేసే పనులలో మీరు తోడుగా ఉండండి తండ్రి. చేతి వృత్తులు చేసుకుంటూ జీవిస్తున్న వారిని మీరు ఆశీర్వదించండి ప్రభావ. వారు చేసే పనులలో మీరు తోడుగా ఉండండి ప్రభావ. వారి కుటుంబాలు ఆర్థిక అభివృద్ధికి తోడ్పడేలాగా సాయం చేయండి తండ్రి. అప్పుల బాధలు ఎంతమంది ఉన్నారు తండ్రి, వారిని మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రభావ. వారి అప్పుల నుంచి విముక్తి కలగజేయండి తండ్రి. యవనస్తులను జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఎంతమంది బిడ్డలు తల్లిదండ్రుల మాటలు వినకుండా వారు అనేక రకాల వాటికి బానిసలైపోయారని తెలుస్తూ ఉంది ప్రభావాన్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి. త్రాగుడు, గంజాయి, మత్తు మందు, బెట్టింగ్ యాప్లు, అనేక రకాల వాటికి వారు బానిసలయ్యారని తెలుస్తూ ఉంది తండ్రి. వారిని మీరు ముట్టండి ప్రభావ, వారిని తాకండి. వారికి ఉన్నటువంటి ఆవేశనాన్ని మీరు తొలగించండి ప్రభావ. మారుమూల ప్రాంతాల్లో ఇంకా నీ సువార్త అందక ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు తండ్రి, వారిని జ్ఞాపకం చేసుకుని ప్రభా. అక్కడకు నీ సేవకులను పంపించి సువార్త అందేలాగా సాయం చేయండి ప్రభా. వారందరూ కూడా నీ తట్టు తిరిగి మారుమనసు పొందేలాగా సాయం చేయండి తండ్రి. ఉదయకాలంలో ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి సుఖమైన ప్రసవం జరిగేలాగా సాయం చేయండి తండ్రి. బాలింతలను జ్ఞాపకం చేసుకుని ప్రభా. వారు తినే ఆహారంలో వచ్చే మార్పులను వాటిని మీరు తీసివేయండి ప్రభా. వారు మంచి ఆరోగ్యంగా ఉండేలాగా సాయం చేయండి ప్రభా. చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకున్న ప్రభా. వారికి ఎటువంటి వ్యాధి బాధలు రాకుండా చూడండి తండ్రి. ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్క బిడ్డలను జ్ఞాపకం చేసుకున్న ప్రభా. డ్రైవింగ్ చేస్తున్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకున్న ప్రభా. 100 కిలోమీటర్లు వారు వాహనాలు నడుపుతూ ఉన్నారు తండ్రి, వారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఎటువంటి ప్రమాదాలు, కీడు, మరణ వార్తలు మేము వినకుండా చేయండి ప్రభా. సక్రమంగా గమ్యాన్ని చేరేలాగా సాయం చేయండి తండ్రి. స్త్రీలను జ్ఞాపకం చేసుకుంటే ప్రభా, వారు గర్భకోశ వ్యాధులకు గురవుతున్న వారిని తెలుస్తూ ఉంది ప్రభా. వారికి ఉన్నటువంటి వ్యాధి బాధలు తీసివేయండి తండ్రి. షుగర్, బీపీ, గుండె జబ్బులు, థైరాయిడ్, HIV, ఎయిడ్స్, అనేక రకాల వ్యాధులతో ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు తండ్రి. వారందరూ కూడా మీరు ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. ఉదయకాలంలో ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకున్న ప్రభా. ప్రభుత్వ ఉద్యోగాలు జ్ఞాపకం చేసుకున్న ప్రభా. వారు చేసే ఉద్యోగాలలో అనేక రకాల ఒత్తిళ్లకు గురవుతూ ఉన్నారు, చెబుతూ ఉన్నారు తండ్రి. పై అధికారులు ఒత్తిడితో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు చెప్తున్నారు తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకున్న ప్రభా. సొంత గృహాలు లేక ఎంతమంది బిడ్డలు ఇబ్బంది పడుతున్నారు తండ్రి, వారిని జ్ఞాపకం చేసుకుని ప్రభా. వారికి సొంత గృహాలు వచ్చేలాగా సాయం చేయండి తండ్రి. ఉదయకాలంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. వారికి ఉన్నటువంటి అవసరతలు తీర్చండి ప్రభా. అప్పుల బాధలు ఎంతమంది ఉన్నారు తండ్రి, వారందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకునే ప్రభా. వారికి అప్పుల బాధ నుంచి ముక్తి కలిగిన తండ్రి. ఉదయకాలంలో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునే ప్రభా. ఎవరైతే ప్రేయర్ రిక్వెస్ట్ అడిగారో వారందరూ మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారందరూ మొత్తం ప్రేయర్ రిక్వెస్ట్ అడిగారు, వారిని మీరు జ్ఞాపకం చేసుకునే ప్రభా. ఇప్పటి వరకు
ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రేమపూర్వక వందనాలు తెలుపుతూ కుమారి ద్వారా తండ్రిని అడిగి వేడుకుంటున్నాం మా ప్రభు తండ్రి. ఆమెన్, ఆమెన్.